మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ నోటీసుల పేరిట కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం లేదని, రైతులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి యాదవ్, కనకరాజు, కొండం రవీందర్ రెడ్డి, జంగిటి శ్రీనివాస్, రాజారెడ్డి, గాజుల బాబు, సామల మధు, సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేని పరిస్థితిలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున ప్రశ్నించేటువంటి గొంతులపైన మరి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఏర్పరచాలని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి గౌరవ పెద్ద కేసీఆర్ గారు మరి ఎంతో శ్రమపడి 60 ఏళ్ల కళను సాకారం చేసి రాష్ట్రాన్ని సాధించే మరి సాధించిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయాడు. అలాంటి ఒక మహనీయుని పైన, ఒక గొప్ప వ్యక్తి పైన ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి ఒక అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉంది ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము ఒక విషయం అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయమని అడిగితే, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే ప్రశ్నించే వారిపైనటువంటి కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ హామీలను నిలబెట్టుకునే శక్తి లేక బలహీనుడై ఓన్లీ కేసీఆర్ కు నోటీసులు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి ప్రజలను ఆలోచనను వేరే రకంగా ఏర్పాటు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇస్తానటువంటి 2500 మహాలక్ష్మే గాని, రైతు బంధే గాని, రైతు బీమానే గాని, కరెంటే గాని, నీళ్లే గాని ఇవన్నీ ఇచ్చి కూడా ప్రజలను మెప్పు పొందాలి తప్ప తెలంగాణ సాధించినటువంటి ఒక ఉద్యమ నాయకుడిని మీరు నోటీసులు ఇచ్చి అవమానపరుస్తామనుకుంటే అది చాలా తప్పు అవుతుంది. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలో ఉన్న యావత్ ప్రజల్ని అవమానపరిచినటువంటి అవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఈ ఇచ్చినటువంటి నోటీసులు కానీ, ఈ కేసులను కానీ ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మనుగడ సాగించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.